హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్కి కొత్తగా ఒక ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే 1 year కోసం ఫైబర్ కనెక్షన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అని. సో ఈ ప్లాన్ని వీళ్ళు రిలయన్స్ డిజిటల్ దివాళీ ధమాకా ఆఫర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎన్రోల్ అవ్వాలంటే ఎలా చేయాలి, ఈ ఆఫర్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, ఇది యాక్చువల్లీ వర్తా కాదా, టోటల్ డీటెయిల్కి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నేను చాలా వరకు కూడాను వీళ్ళు ప్రెస్ రిలీజ్ చేసిన దగ్గర కానీ లేదంటే ఆల్రెడీ చాలామంది వీడియోస్లో కూడాను జస్ట్ ఈ ఆఫర్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది అనేది చెప్పారు తప్ప ఇందులో ఉన్న లూప్ హోల్స్ అని కూడా ఉన్నాయి. సో ఈ లూప్ హోల్స్ కనుక తెలుసుకున్నట్లయితే ఈ ఆఫర్ ఖచ్చితంగా మీరు తీసుకోరు. ఎందుకంటే ఇందులో ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో కన్జ్యూమర్కి అడ్వాంటేజ్గా ఏది కూడా లేదనే చెప్పుకోవచ్చు. వీళ్ళ అడ్వాంటేజ్ అంతా కూడాను వాళ్ళ షాపింగ్ని పెంచుకోవడం కోసం లేదంటే వాళ్ళ యొక్క సేల్స్ని పెంచుకోవడం కోసం ఉందే తప్ప ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళకి అయితే అందుబాటులో లేదనే చెప్పుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేయాలి లేదంటే షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఇదే బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే మనకి సెప్టెంబర్ 27 నుంచి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ప్లస్ మెంబర్స్ అలాగే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ 1 day ఎర్లీగానే యాక్సెస్ రావడం జరుగుతుంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ పైన లేదంటే హోమ్ గ్యాడ్జెట్స్ పైన అన్నిటిపైన కూడాను అప్ టు 70% లేదంటే 80% వరకు కూడాను ఆఫ్ అనేది వస్తుంది. ఇయర్ అంతటికి కూడాను ది బెస్ట్ ఆఫర్స్ అన్నీ కూడాను ఇప్పుడే వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా సరే ఏదైనా ఇంట్లో కానీ లేదంటే మీరు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే ఈ సేల్స్లో ప్లాన్ చేసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. అలాగే చాలా డిస్కౌంట్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ డిస్కౌంట్స్ అనేవి దేని మీద ఎక్కువగా వస్తున్నాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ లేదంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈజీగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఆ లింక్స్ కనుక కావాలనుకున్నట్లయితే బయో చెక్ చేయండి, లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మన లింక్స్ అన్ని మీకు ఈజీగా వస్తాయి. సో అసలు ఏంటి ఈ దివాళీ ధమాకా ఆఫర్ అనేది చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే 2 types ఆఫ్ ఎన్రోల్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే మీరు రిలయన్స్ డిజిటల్ కానీ లేదంటే మై జియో స్టోర్స్లో కానీ 20,000 అండ్ అబోవ్ వర్త్ ఉన్న షాపింగ్ కనుక చేసినట్లయితే మీరు ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఎవరైతే కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే జియో ఫైబర్ కనెక్షన్ కానీ వాళ్ళు 3 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి ప్లాన్ తీసుకున్నట్లయితే వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఓన్లీ 1 ప్లాన్ గురించి, బేసిక్ ప్లాన్ గురించి మాత్రమే చెప్పారు. అండ్ హయ్యర్ ప్లాన్స్కి కూడా ఇది వర్కింగ్ అవుతుందా లేదా అనేది ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ అదేమైనా తెలియగానే నేను కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఏదైతే బేసిక్ ప్లాన్ 30 Mbps ప్లాన్ ఉందో దీన్ని 3 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్నట్లయితే ఈ ఏదైతే ఆఫర్ ఉందో దీనికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ 3 months ప్లాన్ ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే మనకి 2,121 రూపాయలు అయితే ఉండేది. బట్ ఇప్పుడు దీన్ని 100 రూపీస్ పెంచేసి 2,222 రూపాయలు అయితే చేయడం జరిగింది. ఈ 2,222 రూపాయలు ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి కూడాను ఈ ఫ్రీ ఆఫర్లో ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్స్ కానీ వీళ్ళు కూడాను ఈ ఆఫర్లో ఎలిజిబిలిటీ కావాలనుకున్నట్లయితే నెక్స్ట్ వీళ్ళు ఏదైతే పీరియడ్ చెప్పారో 18 September నుంచి 3rd November వరకు ఈ మధ్యలో మీరు కనుక అడ్వాన్స్డ్ పేమెంట్ 3 months కోసం అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి కనుక మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీరు కూడా ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో ఇదైతే ఇంతవరకు బాగానే ఉంది. బట్ వీళ్ళు ఈ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళు మనకి ఫ్రీ ఆఫర్ ఎలా ఇస్తున్నారు అనేది చూసుకున్నట్లయితే వీళ్ళు ఎప్పుడైతే మన ఎలిజిబిలిటీ ఎన్రోల్ అవుతామో కొత్త కనెక్షన్ కానీ లేదంటే ఎప్పుడైతే షాపింగ్ చేస్తాం అప్పటి నుంచి కూడాను మీకు 12 months వరకు కూడాను November 2024 నుంచి October 2025 వరకు కూడాను ఈ 12 months కూడాను మనకి 12 కూపన్స్ అనేవి వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడాను మీకు మై జియో సెక్షన్లో మై కూపన్స్ దగ్గర ఈ కూపన్స్ అయితే షో అవ్వడం జరుగుతుంది. కూపన్ వచ్చిన 30 days లోపల మీరు కంపల్సరీగా రిడీమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిడీమ్ చేసుకోవాలనుకున్న దగ్గర బిగ్ మిస్టేక్ ఉంది అండ్ అలాగే బిగ్ ట్విస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది ఎక్కడైతే మీరు ఈ కూపన్ రిడీమ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టోర్స్ కనుక చూసుకున్నట్లయితే రిలయన్స్ డిజిటల్ అవ్వచ్చు, లేదంటే మై జియో స్టోర్, జియో పాయింట్ స్టోర్, లేదంటే జియో మార్ట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్టోర్. సో ఈ 4 స్టోర్స్లో మీరు ఈ కూపన్స్ అనేవి రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏదైనా ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేయాలి, అది కూడా 15,000 వర్త్ ఉన్న ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేసినప్పుడు ఈ కూపన్ అనేది వర్త్ అవుతుంది, మీకు రిడీమ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ 15,000 అనేది ఓవరాల్గా 12 months కోసం పర్చేజ్ చేయాలా లేదంటే ఎవ్రీ మంత్ గురించి పర్చేజ్ చేయాలా అనేది చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా 15,000 వర్త్ ఉన్న ఐటమ్స్ కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే 1 month కూపన్ అనేది మీకు రిడీమ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగైతే మీరు 12 months కూడాను ఏదో ఒక
ఐటమ్ పర్చేజ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ కూపన్స్ అనేవి రిడీమ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడే మీకు ఏదైతే ఈ ఫ్రీ ఆఫర్ అని చెప్పారో ఈ ఫ్రీ ఆఫర్ అనేది మీకు వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? జనరల్గా మనం ఏదైనా ఫస్ట్ ఇనీషియల్గా ఒక 20,000 షాపింగ్ చేయడమే ఎక్కువ అని చెప్పేసి అనుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక షాపింగ్ చేస్తేనే మీకు అందులో ఈ కూపన్ రెడీమ్ అవుతుంది అనుకున్నట్లయితే ఇది చాలామందికి వర్క్ అవుదనే చెప్పుకోవచ్చు. సో ఇది రిలయన్స్ డిజిటల్ యొక్క దివాళీ ధమాకా ఆఫర్. ఇది ఏంటంటే దివాళీ కోసం ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేశారని చెప్తున్నారు. ఇదైతే చాలామందికి ఉపయోగపడకపోవచ్చు అని చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు నిజంగా ఏదైనా షాపింగ్ చేస్తున్నారు అనుకునేటప్పుడు అయితే మీరు ఈజీగా ఈ కూపన్స్ని రిడీమ్ చేసుకోవచ్చు. బట్ పర్టికులర్గా ఏదైతే ఆఫర్ వస్తుందని చెప్పేసి మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నట్లయితే అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఈ ఆఫర్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే ఈ రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ కనుక లేదంటే జియో ఫైబర్ కనుక బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవే రివీల్ చేసింది. అండ్ అలాగే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్న సోర్సెస్ కూడాను. ఇఫ్ ఇన్ కేస్ దీని గురించి నాకు ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక తెలిసినట్లయితే మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.